అతడు చేయి తిరిగిన కళాకారుడు. ఉపాధి వెతుక్కుంటూ బీదర్ నుంచి భాగ్యనగర బాట పట్టాడు. ట్యాంక్ బండ్ పై కూర్చుని తెల్ల కాగితంపై నైపుణ్యం ప్రదర్శిస్తూ పర్యాటకులనే ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. కళ్ల ముందరి దృశ్యాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ జీవనయానం సాగిస్తున్నాడు. తెల్లని కాగితాలపై నల్లని గీతలతో నుదుటి రాతను దిద్దుకుంటున్న ఇతడి పేరు శివరాజ్. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన మైసల్గా నుంచి పొట్టపట్టుకొని భాగ్యనగరానికి వచ్చాడు. చిత్రకళలో పట్టభద్రుడైన శివరాజ్ గతంలో పలు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. అక్కడున్న పని ఒత్తిడితో సృజనాత్మకత చూపించలేక నిత్యం మదనపడేవాడు. పదేళ్ల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బొమ్మలు గీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివరాజ్. పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ పై కూర్చొని తథాగతుడి సాక్షిగా తలరాతను దిద్దుకుంటున్నాడు. రాజా రవివర్మ స్ఫూర్తితో ఏకలవ్య శిష్యుడుగా చిత్రకళలో రాణిస్తున్న శివరాజ్ కళాకారులకు క్రమంగా ఆదరణ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫ్లెక్సీలు, డిజిటల్ ప్రపంచంలో ఈ కళకు ప్రోత్సాహం లేదని నిరాశ చెందుతున్నాడు. జనం ఉన్న చోటే ప్రతిభ చూపించాలనే ఉద్దేశంతో రహదారి పక్కన తన నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. దీన్ని చిన్నతనంగా భావించడం లేదని, ప్రకృతిలో మమేకమై సాధన చేస్తే మరింత గుర్తింపు లభిస్తుందని చెబుతున్నాడు. పెయింటింగ్ నా హాబీ. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేస్తాను. ఇక్కడ ఆర్ట్ మాస్టర్గాను కూడా వర్క్ చేసినాను జాన్సన్లా. తర్వాత ఇది పెయింటింగ్ హాబీ కాబట్టి రెగ్యులర్గా వర్క్, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా వర్క్ చేయడానికి కుదరదు. ఇప్పుడు రెగ్యులర్గా చేయాలంటే మనం ఫ్రీలాన్స్గా చేయాలి అనేసి నా ఉద్దేశంతో ఇప్పుడు ఫ్రీలాన్స్గా చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వర్క్ కూడా ఏదైనా ఇండస్ట్రియల్ కానీ ఫిల్మ్ కోసం కానీ చేయాలని నా ఉద్దేశం ఉన్నది. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రియలిస్టిక్ పెయింటింగ్ని, స్పాట్ పోర్ట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎక్కడైనా వర్క్ చేయవచ్చు. ఆర్ట్ అనేది ఒక స్టూడియోలోనే చేయాలని లేదు. శివరాజ్ చిత్రకళను కళాప్రేమికులైన పర్యాటకులు కొనియాడుతున్నారు. తమ రేఖాచిత్రాలు గీయించుకుంటూ అతన్ని అభినందిస్తున్నారు. 5 ఏళ్ల కిందట ట్యాంక్ బండ్ పై చిన్నపాటి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసిన ఇతడు నిరంతర సాధనతో ఈ స్థాయికి వచ్చాడు. చాలా మంది చిత్రకారులు ఉపాధి కోసం ఆటో డ్రైవర్లుగా మారారని, తాను మాత్రం దీనిలోనే స్థిరపడిపోతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నారు, ఆర్ట్ గురించి ఎవరికైతే ఆర్ట్ సెన్స్ లేదో వాళ్ళు కొద్దిగా ఆ కన్ను రాలేదు, ముక్కు రాలేదు అట్లాంటి మాత్రం క్యాజువల్గా ఇది లైఫ్. ఆర్ట్ హిస్టరీలో ఎంత సంవత్సరం నుంచి ఎన్ని మంది ఆర్టిస్ట్ పోయినా కూడా అది వస్తూనే ఉంటుంది. మనం వాళ్ళు అట్లా అన్నారనేసి ఫీల్ అయ్యి ఒకవేళ వదిలేస్తే ఆర్ట్ ఆగిపోతుంది. అది మనం రెగ్యులర్గా టచ్లో ఉంటేనే, మనం ఫైట్ చేస్తూ ఉంటేనే మనం ఆ జనంతో మనకు లక్ష్యాలు నేర్చుకోవదే ఎక్కువ ఉన్నది. దాన్ని నేను నెగటివ్గా ఎప్పుడూ తీసుకోను. లైఫ్లో ఏదో ఒక సాధన చేయాలి అనే ఉద్దేశంతో కళని చేసుకుంటూ పోవాలి. శివరాజ్ చేతిగీతలే కాదు, ఆయన మాటలు కూడా ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. చిత్రకళకు ఆదరణ లేదని నిరాశ నిస్పృహలో ఉన్న కళాకారులు ఎన్ని కష్టాలెదురైనా తట్టుకొని ముందుకు వెళ్లేందుకు శివరాజ్ లాంటి వాళ్లు చక్కటి ఉదాహరణగా నిలుస్తారు.